ముస్లిం షాదీఖానా విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని, మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు స్వాగతించాలని వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు మున్నా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జుబేర్, అమీర్, నాయక్, ఎస్కే జానీ, అబ్దుల్ తదితరులు బాగున్నారు. నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న కొంతమంది టీడీపీ మైనారిటీ నాయకులు, నా సహచరులు, కొంతమంది తమ్ముళ్ళు మరియు అన్నలు లేనిపోని మాటలు, నిందలు, షాదీఖానా ఓపెనింగ్ గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం ముందు వాళ్ళ గురించి మాట్లాడడం నేను అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం డైరెక్ట్గా అసలు షాదీఖానా అసలు ఎట్లా నిర్మించారు, దానికి గల కారణాలు అవన్నీ వివరిస్తాను. షాదీఖానా 2002లో అప్పటి ఎంపీ గారు కరణం బలరామ కృష్ణమూర్తి గారి దగ్గరికి మరియు అప్పటి ఎమ్మెల్యే గారు బాల్య శ్రీనివాసరెడ్డి గారికి కొంతమంది మైనార్టీ నాయకులు వెళ్ళి, అయ్యా మాకు షాదీఖానా లేదు, షాదీఖానా నిర్మించాలి, దానికి మీరు స్థలం కేటాయించండి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. పెడితే అప్పుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు బాల్య శ్రీనివాసరెడ్డి గారు లెటర్ పంపిస్తే ఎంపీ గారికి, అప్పుడు అధికారంలో లేదు వాసన, అపోజిషన్ ఎమ్మెల్యే. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి ఇస్తే బలరామ కృష్ణమూర్తి గారు ఆయన ఆ లెటర్ని స్వీకరించి, సరే మేము కేటాయిస్తామని చెప్పి ఉరచెరువులో ఉన్న 1 ఎకరాన్ని కౌన్సిల్లో ఆమోదపరిచి బలరాం గారు, ఎక్కతూర్చరావు గారు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఆయన గీయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి కౌన్సిల్ తీర్మానం చేసిన మాట వాస్తవమే, దీన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఓకే, అది అయిపోయిన తర్వాత దానికి నిధులు ఏమీ శాంక్షన్ చేయలేదు. అప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఈ జనార్దన్ అనే వ్యక్తి అప్పుడు రాజకీయాల్లోకి రాగా ఆయన ఎక్కడున్నాడో కూడా మొంగల్లో తెలియదు. ఆయన 2002లో మా తాతగారు ఇచ్చారని చెప్తారు. మీ తాతగారు ఎక్కడ ఇయ్యలేదు. మీ తాతగారు అప్పుడు మినిస్టర్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి అతన్ని ఓపెనింగ్కి పిలిచారు, అంతవరకే. దాన్ని శాంక్షన్ చేసింది బలరామ కృష్ణమూర్తి గారు, అప్పుడు కౌన్సిల్ ఎక్కతూర్చరావు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఎకరా స్థలానికి ₹1 కూడా ఎక్కడ కూడా డబ్బులు రాలేదు, ఫండ్ అనేది కానీ ఎక్కడ ఇలేదు. ఆ తర్వాత 2004లో బాల్య శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మళ్ళా ఓపెన్ చేయడం జరిగింది. శిలాఫలకం వేసి ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారంటే, మీరు అసలు దాన్ని ఓన్లీ 1 ఎకరా ఇచ్చి వదిలేశారు, ఓపెనింగ్ అన్నారు. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ చేసి వదిలేస్తే ఇంకా అది షాదీఖానా నిర్మాణం అయినట్టేనా? అది కాలా. అది ఎందుకు కాలేదంటే, మీరు ఎటువంటి దానికి సంబంధించిన నిధులు కానీ ఏమీ జమ చేయలేదు. అప్పుడు బాల్య శ్రీనివాసరెడ్డి గారు ₹1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ₹1,50,00,000, ఇది మున్సిపాలిటీలోనే ఉంది రికార్డు. ₹1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా ఈ వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారడం జరిగింది, మీ హయాం వచ్చింది. మీ హయాం వచ్చిన తర్వాత 75 లక్షలు మాత్రమే మీరు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఆ కింద భాగం అంతవరకు కట్టారు. ఎవరు కాదట్టలేదు. దీనికి అయినా మొత్తం ఖర్చు ఎంత, ఎవరి హయాంలో ఎంత వచ్చింది, ఎవరు కూడా ఎవరి జేబుల్లోంచి ఇవ్వలేదు. దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ జేబులోంచి ఏమి ఇలా గవర్నమెంట్ నిధులే ఆడిచ్చింది. ముస్లింల మీద ప్రేమతో దామచర్ల జనార్దన్ గారు ఏమిలా ₹1 కూడా ఎవరు రూపాయి ఇరు. ఎవరు గవర్నమెంట్లో ఉన్నారో ఆ పని చేస్తారు. లేస్తే ఎంపీ గారు 1.5 కోటి ఇచ్చారు, మేము ఇచ్చాము 1 కోటి, దాంతోనే షాదీఖానా అయిపోయిందని అబద్ధపు మాటలు ముస్లిం ప్రజానికానికి చెప్పబాకండి. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. పేపర్ పూర్వకంగా ప్రతి ఒక్కటి మా దగ్గర కూడా ఉంది, మీరు చెప్పడం కాదు. ₹1,50,00,000 స్టార్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2004లో బాల్య శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేశారో, మీ హయాంలో 75 లక్షలు
టోటల్గా కలిపి 1 కోటి రూపాయలు ఏమో శాంక్షన్ అయింది. దానికి ఎంతవరకు పనిచేశారో మాకు తెలుసు. హడావుడిగా 2019 చివరిలో ఎలక్షన్ సమీపంలో వచ్చి ఓన్లీ లోపలంత వరకు ప్లాట్ఫామ్ కట్టేసి మేము ఓపెన్ చేసేస్తున్నామని చెప్పి ఓపెన్ చేశారు. అంటే ముస్లింల మీద బుటకు ప్రేమతో మేము ఓపెన్ చేస్తున్నాము, పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పారా? లేదుగా. ఎక్కడ కూడా పెళ్లి జరగల. ఓన్లీ కింద అంతవరకు పోస్ట్ చేశారు. ఒక షాదీఖానా కావాలంటే ఏం కావాలంటే షాదీఖానాకి బాత్రూమ్స్ ఉండాలా, తర్వాత వంటలు చేయడానికి వంట గదులు ఉండాలా, ఆ తర్వాత జనాలు కూర్చునేదానికి భోజనాలు తినేదానికి ఒక హాల్ ఉండాలా, పెళ్లిళ్ళు చేసుకునేదానికి ఒక హాల్ ఉండాలా, పెళ్లి కూతురుకు ఒక గది ఉండాలా, పెళ్లి కొడుకు ఒక గది ఉండాలా. ఇవన్నీ ఏం లేకుండా ఓపెన్ చేసేసి మేము ఓపెన్ చేసేసాము మీరు సావండి అంటే ముస్లిమ్స్ అంటే మీకు అంత చిన్న చూప? ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క చోట కట్టారు షాదీఖానాలు. ఎలా కట్టారు? అనవసరమైన మాటలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యవహారాలు చేయబాకండి. ఎందుకంటే వాస్తవానికి దాదాపు టోటల్ ఖర్చు వచ్చి ఇప్పటికి 5,13,00,000 ఇప్పటికి అయింది. మరి ఇంకా 40 లక్షలు కావాలా? అది కూడా ఇస్తామని. మీ హయాంలో వచ్చింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. మిగతా మొత్తం 4,75,00,000 బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే వచ్చింది. ఆయన వల్లనే అయింది. ఇప్పుడు మాగుంట గారు ఎంపీ గారు ఇచ్చారన్నారు. ఎంపీ గారు ఏ పార్టీలో ఉండిచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎంపీ గారు ఇచ్చింది ఫండ్. వేరే పార్టీ టీడీపీలో పార్టీలో వేరే ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎంపీ ల్యాండ్స్ ఇచ్చారు. నన్ను ఎవరు తప్పు పెట్టట్లేదు. మీ హయాంలో వచ్చింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. 70 లక్షలు మరి 10 లక్షలు 30 లక్షలు వచ్చినట్టున్నాయి. లెక్కలు తీసుకోండి. 5,40,00,000 5,50,00,000 అవుతుంది. అది దాన్ని మీరు వాసన ఏమి చేయలేదు. ఒక ఆయన మాటలు మాట్లాడతాను వెంగేశ్వరాలు వేస్తాను కూడా మీకు జనార్దను ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు. మరి అంత వ్యంగ్యం మరి కాదు. అంటే అతనికి స్టార్టింగ్ నుంచి వ్యంగ్యం ఉందిలేంటే సీనియర్లు పెద్ద చిన్న గౌరవం అనేది లేదు అతనికి. అందువల్ల ఎంతో మంది సీనియర్ లీడర్ అతని హయాంలో వెళ్ళిపోయారు కూడా. మా మైనార్టీ సోదరునికి ఏం తెలియదు పాపం, అమాయకులు చేసి కూర్చోబెట్టాడు. అసలు ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే పాపం మా మైనార్టీ సోదరులకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకే విలువ లేదు ఆ పార్టీలో. పాపం ఆ పార్టీలో వాళ్ళకే విలువ లేదు. ఏందో పాపం నిర్మాణం వచ్చి పత్రికల్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా? మీ గుండె నుంచి చేసుకోండి. మీకు విలువ ఉందా ఆ పార్టీలో? అక్కడ కూర్చున్న నాయకులందరికీ ఎవరికి విలువ లేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పాపం ఒక 2 ఆరంగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం పార్టీని నడిపిస్తుంది. ఒక అతను వచ్చి తూర్పు నుంచి వచ్చాడు, ఇంకో అతను వచ్చి పశ్చిమ నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరు నడుపుతున్నారు పార్టీని. మైనార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మీరందరూ ఎందుకు వేస్ట్గా కూర్చొని మీరు ఏందేందో మాట్లాడుతున్నారు? నిన్న మీటింగ్లో చెప్తున్నాడు మా వాసన్న, వాడు వీడు అన్నారని. అన్న అతని సంస్కృతి అంతే, వదిలి అతన్ని. వాడు అంటాడు, ఏదైనా మాట్లాడతాడు. అందువల్లే అతను 1 టైం ఎమ్మెల్యే. పెద్ద చిన్న గౌరవం నేర్చుకోగల అతను. పట్టాలు ఇస్తే ఫేక్ పట్టాలు అంటావు. దాదాపు ఒంగోలు టౌన్లో 20,000 పైచిలకు పట్టాలకి ఇప్పుడు మొత్తం శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఇస్తుంటే దానిలో దాదాపు 3,000 పట్టాలు, 3,000 నుంచి 3,000 పైచిలకు పట్టాలు దాదాపు ముస్లింస్కి వచ్చినాయి. ఈ ఘనత ఏమిటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. మీ హయాంలో ఏం చేశారు? 4,000 పట్టాలకి ఒక్కొక్క చేత పేద ముస్లింల చేత 75 లక్షలు, 80 లక్షలు, 75,000, 50,000, 25,000 కట్టించుకొని వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు దాకా మీరు ₹1 కట్టించుకోకుండా దాదాపు 3,000 పైచలకు పట్టాలు వాసన ముస్లింస్ కోసం ఇస్తున్నాడు. అరే నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడితే ఎలక్షన్లు వచ్చినాయి, ఏదంటే అది మాట్లాడితే జరిగిపోయింది అనుకుంటున్నారు మీరు. మైనార్టీ నాయకులు పాపం అమాయకులు వాళ్ళు. వాళ్ళకేం తెలీదు. వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్న మాట్లాడటం, వాళ్ళకి లేనిపోయి ఎదురు అంటే వాళ్ళకి విలువ లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా మీకు, 2 ఆరాగాళ్ళు పార్టీని నడిపిస్తున్నారు అక్కడ మైనార్టీలో. లోపల కుండుకొని ఇదే వేద మొదలు పడుతున్నారు మా మైనార్టీ సోదరులందరూ. ముందు వాళ్ళ సంగతి ఏందో చూడలేదు, దాని తర్వాత మా గురించి మాట్లాడుతున్నది. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి మాట్లాడేటప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది. అరే నోరుంది కదా అని ఏదంటే మాట్లాడేస్తే వ్యంగ్యాస్త్రాలు జీవితం మొత్తం, అతని జీవితం మొత్తం పెద్ద చిన్న తేడా లేకుండా వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాను. ఓపెనింగ్లు చేసేది మీరే, మేము కట్టేది మేమే అంటున్నాడు. ఏడో ఓపెనింగ్ చేశారు? వెలుగుండ ప్రాజెక్ట్ 1996లో ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాకి. టీడీపీ హయాంలో 1996లో ఓపెన్ చేశాడు. దానికి ₹1 ఇవ్వకుండా
పక్కన పడేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఓపెన్ చేశారు. ఓపెనింగ్లు చేయడం అంతవరకే మీరు ఇక్కడ ఈ నాయకుడు కానీ అక్కడ ఆ నాయకుడు కానీ కంప్లీట్ చేసేదంతా మేమే. ఎన్ని ఓపెన్ చేశారు, ఎన్ని చేయాల? 5 పోర్టులు ఓపెన్ చేశారు, 2 పోర్టులు ఓపెన్ చేశారు, పని లేదు ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఓపెన్ చేసి. ఎంతవరకు ఎందుకు కూడా పూర్తి చూసుకోండి. ఓపెనింగ్ చేయడం మీ వంతు, పూర్తి చేయడం మా వంతు. అది ఇక్కడి నుంచి కాదు, పైనుంచి వస్తున్న సంస్కృతి. మీరేంటంటే అది మాట్లాడి జనాలు ఎలక్షన్స్ వస్తున్నాయి బూటకం మాటలు మాట్లాడి ప్రజలను తీసుకెళ్తాం. వేస్తే దొంగ పట్టాలు కళ్ళు పోయినాయా మీకు? దొంగ పట్టాలు అంటారు. నోరెలా వస్తుంది మీకు? ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పట్టాలు వస్తున్నాయి. ఓర్చుకోలేక 25,000 పట్టాలు వస్తే ఏడ మాసంలో గెలుసు చేస్తాడు, ఏడ మంచి పేరు వచ్చిందని చెప్పి ఏదంటే అది ప్రజల్లో లేని పోని నిందలేయడము, చేస్తున్న పనుని డిస్టర్బ్ చేయడము. అరే ప్రజలకు సౌకర్యవంతమైన పనులు చేస్తుంటే దానిలో ఏలు పెట్టి డిస్టర్బ్ చేయడము, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం, అది మీ అలవాటు. వాసన 99 ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ప్రజలకు మీరు చేస్తున్న మంచి పనులు, టీడీపీ వాళ్ళు చేసిన మంచి పనులు అయినా ఎక్కడైనా అడ్డు తగ్గడం చూసారా? నేను ఎప్పుడైనా గమనించండి. ఏనాడన్నా పేద ప్రజలకి ఫలానా అవకాశం ఒక పని చేస్తున్నా అంటే దానికి అడ్డుపడే మనస్తత్వం బాల్య శ్రీనివాసుడికి కాదు. కుట్రలు కుతంత్రాలు చేయడం అతనికి లేదు. మీరు లేస్తే లేనిపోయి నిందలు చెప్పడం బాల్య శ్రీనివాసరెడ్డి గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద. అరే పట్టాలు ఇస్తుంటే కుళ్ళుకొని చచ్చిపోతున్నారు. అరే పేద ప్రజలకి అతనికి ఇస్తుంది పట్టాలు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం తప్పండి. ఒంగోలు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు కుయుక్తులు పన్ని ఏదో రకంగా లేస్తే బెదిరియడం, ఏ మైకు పట్టుకుంటే కూడా అతను జనార్దన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క సంగతి చూస్తాం. బ్రదర్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సావు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, పైవాడు అల్లా నిర్ణయిస్తాడు. సావు అనేది ఎవరో ఏదో చేస్తే సరిపోయే వ్యక్తులు కాదు. ఇక్కడ మీరు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అది చేస్తాం ఎవరు భయపడవద్దో. పుట్టించింది దేవుడు, ఎప్పుడైనా తీసుకెళ్తాడు ప్రాణాన్ని. దానికి భయపడే వ్యక్తులకు కాదు. మేము స్టేట్ రాజకీయాలే చేస్తాం, వెనకాల గోడచాటు రాజకీయాలు మేము చేయము. వాసన కూడా అంతే. లేస్తే మేము గవర్నమెంట్ వచ్చేసాము, గెలిచేసాము, ఏమి మేము ఇప్పుడు 2 నెలలు గవర్నమెంట్ ఉన్నాము, మీరు అన్న మాటకి మేము చేయవచ్చా అని మా బుద్ధి అట్టండి కాదు, మేము చేయము కూడా. ఎంతమందిని అల్లాడించాడో మాకు తెలుసు అతను గవర్నమెంట్లో. ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, అరే పట్టాలు ఇస్తే కూడుకుంటున్నాడు, ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే కూడుకుంటున్నారు. అరే ఏదో లేస్తే మేమే చేస్తాం. ఏం చేశారు మీరు? ప్రజలకు తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, 2024 ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. అర్థమైందా? బాల్య శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తేనే ఓటేయండి. బాల్య శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి మంచి చేస్తేనే ఒంగోలు ప్రజలు ఓటేస్తారు, లేకపోతే ఏరు. నువ్వు మంచి చేస్తే నీకు వస్తారు. బాల్య శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తే బాల్య శ్రీనివాసరెడ్డి గారికి వస్తారు. అంతేగాని ప్రజల్లో లేని పోని నిందలేసి ఆయన్ని మసిపూసి మారిగాడి చేస్తారంటే అది జరిగే పనే కాదు. అతను ఎప్పుడైనా ఒదిగే ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తానే ఉన్నాడు, నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అలా నేర్పలేదు, నేను ఒదిగే రాజకీయాలు చేస్తాను, కానీ నేను ఒకరి దగ్గర ఒకరిని కించపరిచే విధంగా రాజకీయాలు నేను చేయనని ఆయన ఎప్పుడో మాటించాడు. దయచేసి మీరందరూ ఆయన మైనార్టీ సోదరులకు ఒకటే ఆలోచించుకోవాలా. ఆయన షాదీఖానా మంచి మనసుతో కట్టాడు, రేపు పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారు. మీరు చేయలేదు. దాదాపు 5,40,00,000 అయ్యే ఖర్చుని మీరు ఆయన ఇచ్చింది మీ హయాంలో కేవలం ₹1,00,00,000 మాత్రమే. ఒకసారి మీరు తీసుకొని కాగితాలు తెప్పించుకొని చూసుకోండి. అంతేగాని లేని పోని మాటలు మా మైనార్టీ సోదరుల చేత నువ్వు ఎట్టంటే అట్లా మాట్లాడి వాళ్ళ జనార్దన్ లేస్తే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టించి మాట్లాడండి, మేము మాట్లాడండి అని భయభ్రాంతులకు వాళ్ళని గురి చేస్తున్నారు తప్పితే వాళ్ళు మాట్లాడాలని ఎక్కడ కూడా రావట్లేదు ముందుకి. ఎందుకంటే వాళ్ళకే గౌరవం లేదు ఆ పార్టీలో. కలవాలేని పార్టీ కన్నా తక్కువ నాయకులతో నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, వాళ్ళకే లోపల నుంచి బాధ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పదలుచుకుంటే హ్యాపీగా షాదీఖానా ఓపెన్ అయింది, సహకరించండి. ప్రజలు రేపటి నుంచి పెళ్లిళ్ళు కూడా చేసుకోబోతున్నారు. మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు స్వాగతించండి, మంచి చేసేటప్పుడు స్వాగతించండి. ప్రతి దానికి నిందలు పెట్టకండి.
దయచేసి మా మైనార్టీ తరపు నుంచి మా బాల్య శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రజలకు ఒకటే కోరుకుంటాము, ఇట్లాంటి విషయాల్లో మీరు పోబాకండి. మీకు మంచి జరిగితేనే బాల్య శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేయమని కోరుకుంటున్నాను. అనవసరమైన